అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన, పురాతనమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే శ్రీవంశ కవచం. కుటుంబం బాగుండాలి, వంశం వృద్ధి చెందాలి అని మన పూర్వీకులు నమ్మకంతో ఆచరించిన ఒక పవిత్రమైన స్తోత్రం ఇది. అసలు దీని ప్రత్యేకతేంటి? దీని వెనుకున్న భావనలేంటో వివరంగా తెలుసుకుందాం. సరే, ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా వంశకవచమంటే ఏంటో పరిచయం చేసుకుందాం. ఆ తర్వాత దీన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు అంటే ఫలశ్రుతి గురించి చూద్దాం. మరి ఆ రక్షణ ఎలా కలుగుతుంది, ఆ శ్లోకం నిర్మాణం ఎలా ఉందో పరిశీలించి దీన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. చివరగా ముఖ్యమైన అంశాలను గుర్తు చేసుకుంటూ ముగిద్దాం. రైట్, మొదటి అంశం వంశకవచం ఒక పరిచయం. ఈ పేరు వినగానే మనకు ఏమనిపిస్తుంది? వంశానికి ఒక కవచం అంటే ఒక రక్షణ అని. అవును, సరిగ్గా అదే. మన కుటుంబాన్ని, మన వంశపరంపరను అన్ని రకాల ఆటంకాల నుంచి, ప్రతికూల శక్తుల నుంచి కాపాడే ఒక ఆధ్యాత్మిక కవచం లాంటిది అని ఈ గ్రంథంలో వర్ణించారు. అసలు ఈ కవచం అనే పదం మనకు చాలాసార్లు వినిపిస్తుంది కదా. దీనికి అర్థమేంటి? చాలా సింపుల్. అక్షరాల దీని అర్థం ఆర్మర్ అంటే మనల్ని కాపాడే కవచం. హిందూ ధర్మశాస్త్రాల్లో దైవికమైన రక్షణ కోసం చేసే ప్రత్యేకమైన ప్రార్థనల్ని కవచాలు అని పిలుస్తారు. అంటే ఇది ఒక స్పిరిచువల్ షీల్డ్ అన్నమాట. బాగుంది. మరి కవచాన్ని పఠించడం వల్ల ఏం జరుగుతుంది? మనకు కలిగే లాభాలేంటి? ప్రతి స్తోత్రానికి ఫలశ్రుతి అని ఉంటుంది. అంటే దాన్ని ఆచరించడం వల్ల కలిగే ఫలితాలు. ఇప్పుడు ఈ వంశ కవచం ఫలశ్రుతి గురించి తెలుసుకుందాం. ఈ ఒక్క వాక్యం చాలు దీని ముఖ్య ఉద్దేశమేంటో అర్థం చేసుకోవటానికి. వంశాన్ని నిలబెట్టే ఈ పవిత్ర కవచం అంటే దీని ప్రధాన లక్ష్యం, ప్రధాన వాగ్దానం ఇదే. వంశాన్ని కాపాడటం, దాన్ని కొనసాగేలా చూడటం. ఇదే ఇక్కడ చాలా కీలకమైన అంశం. మరి వంశాన్ని నిలబెట్టడం ఎలా? గ్రంథం ప్రకారం ఇది ముఖ్యంగా కుటుంబం, సంతానానికి సంబంధించిన సమస్యలపై పనిచేస్తుంది. ఉదాహరణకి, సంతానం కోసం ఎదురుచూసేవారికి పరిష్కారం చూపడం, ఒకవేళ గర్భస్రావాల్లాంటివి జరుగుతుంటే వారికి ఆరోగ్యకరమైన బిడ్డలు పుట్టేలా చేయడం. అంతేకాదు, అమ్మాయిలలో యుక్తవయసు సమస్యలున్నా, గర్భిణీలకు సుఖప్రసవం అవ్వాలన్నా ఇది సహాయపడుతుందని ఇందులో చెప్పారు. కేవలం సంతానం గురించే కాదు, ఇది ఇంకా చాలా రకాలుగా రక్షణ ఇస్తుందని అంటారు. మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీల నుండి, మన వంశంలో ఏవైనా పూర్వీకుల శాపాలు, దోషాలుంటే వాటి నుండి కూడా విముక్తి కలిగిస్తుందట. ఇంకా చెప్పాలంటే జాతకంలో ఉండే గ్రహదోషాలు, శత్రుభయం, అనారోగ్యాల నుండి కూడా ఇది ఒక కవచంలా కాపాడుతుందని ఈ గ్రంథం చెబుతోంది. సరే, ఇన్ని ప్రయోజనాలున్నాయంటున్నారు కదా, మరి ఆ రక్షణ ఎలా వస్తోంది? ఈ ప్రార్థనా నిర్మాణం వెనక ఉన్న ఆలోచనేంటి? అదే ఈ కవచాన్ని చాలా ప్రత్యేకంగా నిలుపుతోంది. ఆ స్ట్రక్చరేంటో ఇప్పుడు చూద్దాం. దీని వెనుక ఉన్న ఐడియా చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ఈ ప్రార్థనలో మనల్ని అన్ని వైపుల నుంచి కాపాడమని, అంటే 8 దిక్కుల నుంచి కాపాడమని వేర్వేరు దేవతలను ఆవాహన చేస్తాం. ఒక రకంగా చెప్పాలంటే మన చుట్టూ ఒక 360 డిగ్రీల ఆధ్యాత్మిక రక్షణ వలయాన్ని సృష్టించుకోవడం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. తూర్పు దిక్కు నుండి వారాహీదేవి రక్షించాలని, ఆగ్నేయం నుండి అంబికాదేవి, దక్షిణం నుండి చండిక, ఇలా ప్రతీ దిక్కుకు ఒక అధిదేవతను కేటాయించారు. అంటే ఏ దిక్కునుంచి మనకు ఎలాంటి ఆపద రాకుండా ఒక సంపూర్ణమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు. ఓకే, బయటనుంచి రక్షణ గురించి చూశాం. మరి మన శరీరం సంగతేంటి? ఈ కవచం అక్కడితో ఆగదు. బయటి ప్రపంచం నుంచే కాదు, మన శరీరాన్ని కూడా రక్షించాలని ఈ శ్లోకం చెప్తోంది. ఇది ఎలాగంటే, శరీరంలోని ప్రతి భాగాన్ని కాపాడమని ఒక్కో దేవతను వేడుకోవడం ద్వారా ఆ కవచం సంపూర్ణమవుతుంది. ఆ కవచం అనే భావన ఇక్కడ పరిపూర్ణమవుతుంది చూశారా? శిరస్సును శాకంబరీదేవి కాపాడాలని, ముఖాన్ని భైరవీదేవి, కంఠాన్ని చాముండ, ఇలా శరీరంలో ప్రతి ముఖ్యమైన భాగానికి ఒక దైవిక సంరక్షకుడుని స్మరించుకుంటారు. చివరగా సర్వాంగాలను అంటే మన పూర్తి శరీరాన్ని దుర్గాదేవి రక్షించాలని ప్రార్థిస్తారు. అంతా బానే ఉంది. మరి దీన్ని ఆచరించడం ఎలా? ఏదైనా నిర్దిష్టమైన పద్ధతి ఉందా? ఖచ్చితంగా ఉంది. మూల గ్రంథంలోనే దీనికి సంబంధించిన సూచనలు ఇచ్చారు. ఆ విధానమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనమిప్పుడు చెప్పుకోబోయేది ఎవరో చెప్పింది కాదు. స్వయంగా ఆ గ్రంథంలోనే గమనిక అనే విభాగంలో ఈ పద్ధతిని స్పష్టంగా వివరించారు. కాబట్టి ఇది గ్రంథం నిర్దేశించిన అసలైన విధానం.
గ్రంథం సూచించిన ఆచారం చాలా సులభంగా 4 దశల్లో ఉంటుంది. మొదటిది నెలసరి స్నానం తర్వాత, రెండోది ఒక శుభ్రమైన పాత్రలో మంచినీళ్లు తీసుకోవాలి. మూడో స్టెప్, ఆ నీటిని చూస్తూ శ్రీవంశకవచాన్ని 7 సార్లు పఠించాలి. అలా అభిమంత్రించిన తర్వాత చివరిగా 4గో స్టెప్, ఆ పవిత్రమైన నీటిని ప్రసాదంగా సేవించాలి. మరి ఈ ఆచారం పాటించటం వల్ల కలిగే ఫలితమేంటి? మూలగ్రంథం ప్రకారం ఇలా చేయటం వల్ల గర్భధారణ అవకాశాలు మెరుగుపడతాయని, ఒకవేళ గర్భం దాల్చి ఉంటే అది స్థిరంగా నిలబడటానికి సహాయపడుతుందని స్పష్టంగా పేర్కొన్నారు. సరే, ఇంతటితో మనం ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చేశాం. ఈ శ్రీ వంశకవచం గురించి మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయాల్ని ఒక్కసారి గుర్తుచేసుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీవంశకవచం అనేది కేవలం ఏదో ఒక కోరిక కోసం చేసే ప్రార్థన కాదు. ఇది వంశాన్ని రక్షించడానికి, సంతాన సాఫల్యం కోసం, ఇంకా మనల్ని మనం శారీరకంగా, ఆధ్యాత్మికంగా సంపూర్ణంగా కాపాడుకోవడానికి ఉద్దేశించిన ఒక బహుముఖ సాధన అని చెప్పొచ్చు. చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మన ఆధునిక జీవితాల్లో ఈ రోజుల్లో ఇలాంటి ప్రాచీన నమ్మకాలకు, గ్రంథాలకు ఎలాంటి స్థానముంది? కుటుంబ శ్రేయస్సు కోసం, మన బాగు కోసం మనం వెతుకుతున్న సమాధానాలు బహుశా ఇలాంటి వాటిలో కూడా దొరుకుతాయంటారా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.